జగిత్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్, జగిత్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవన్ రెడ్డి వయసు మీదపడి రాజకీయ కక్షపూరిత వైఖరి అవలంబించడం వారి స్థాయికి సరికాదన్నారు. రాహుల్ గాంధీ అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలన్నారు. పసుపుకు 15,000 మద్దతు ధర ఇస్తామని అన్నారు. ఫసల్ బీమా యోజన పథకం ఏమైందని ప్రశ్నించారు. జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ రాజేశ్వరరెడ్డి, నాయకులు అంకం సతీష్, అంకతి మల్లయ్య, వీరవతిని శ్రీనివాసరావు, సుమన్ రావు, పట్టణ యూత్ అధ్యక్షులు కత్రోజుగిరి, శరత్రావు, రాజు, ఏనుగుల, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హబ్సీపూర్ సర్పంచ్ పైన అక్టోబర్ 13 నాడు అక్కడ దురదృష్టమైన సంఘటన. అక్కడ ఏదో పిల్లలు కొట్లాడుకోవడం, గతంలో వారి కుటుంబంలో ఏ సమస్య ఉందో ఆత్మహత్య అనేది దాని పరిష్కారం కాదు. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే దానిపైన సర్పంచ్ గారికి పైన కంప్లైంట్ ఇప్పించడం, అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ అధికారులు ఈనాడు కూడా అరెస్ట్ చేయక విచారించి పంపించి మళ్ళీ ఇప్పుడు కేసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది మాధవ రాజేశ్వరరెడ్డి గారు. అదేవిధంగా జాబ్తాపూర్ సర్పంచ్ పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎప్పటి నుండో కంప్లైంట్ చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒత్తిడి తీసుకొచ్చి అధికారులతో సస్పెండ్ చేస్తే కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకున్నారు. ఇవాళ నేను జీవన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వ హయాంలో కావచ్చు, మీ అనుచరులు కావచ్చు, మిగతా ఇంకా మీకు అత్యంత సంబంధం ఉన్నవారు కావచ్చు, అంటే అంత సచ్యులుగా మీ రెసిపీలు లేవని మీ వాళ్ళకు, అక్కడ ఉన్న వాళ్ళకు, మీ పార్టీ వాళ్ళకు కానీ, మీ బంధుమిత్రులకు కానీ ఉన్న కాడ రైతులది కటింగ్ కానీ సీఎంఆర్ జరగలేదా? ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నారు. ఉదాహరణకు అల్లీపూర్ సర్పంచ్ ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డుగా ఆ సర్పంచ్ గారికి మా చేతుల మీద ఇచ్చాం. ఏనాడు కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. పొలాసమి సర్పంచ్ ఉన్నారు, తిమ్మాపూర్ సర్పంచ్ ఉన్నారు, పొరల్ల సర్పంచ్ ఉన్నారు. నిధులు మంజూరు చేసాం, బిల్లులు వచ్చే విధంగా చూసాం. కానీ వాళ్ళు చేసిన ప్రతి పని మీద ఎంక్వైరీ చేయమనుకుంటే ఎక్కడ కూడా లెటర్ ఇయ్యారు. మీరు ఇవి మారి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యం మీద మాట్లాడరు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాం, విస్కీలు బీర్లు అమ్మే ఆదాయంతో ప్రభుత్వం నడుపుతున్నారు. జీవన్ రెడ్డి గారికి 60 రోజుల దగ్గరికి వచ్చింది. మీరు ఎన్ని బెల్ట్ షాపులు బంద్ చేయించారో చెప్పండి. మొట్టమొదటగా మహిళలకు ఏదో చేసామని అంటున్నారు, కానీ అసలు బెల్ట్ షాపులు ఎన్ని బంద్ చేయించారు? మద్యం వ్యాపారం ఎంత తగ్గింది మీరు వచ్చిన తర్వాత? మద్యం మీద ఎంత ఆదాయం తగ్గిందో చెప్పాలి. గతంలో ఏం చెప్పారు మీరు? మద్యం మీద ఆదాయం పెంచుకున్నారు, ప్రభుత్వాన్ని నడుపుకున్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నిర్వహిస్తున్నటువంటి మహిళ గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మినిబస్ సక్సెస్ కావడంతో కేటీఆర్ గారు ఈ పిచ్చి అని మాట్లాడడం, అది మీ స్థాయి మీకు అది తగదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఫ్రీ బస్ అనేది సక్సెస్ అయిందని మీరు అంటున్నారు. ఫ్రీ బస్సు సక్సెస్ అయిందా కాలేదా అనేది ఒకసారి పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వెళ్ళి అందులో ఉన్న బస్సులో ఎక్కిన మహిళలను చూస్తూ ఉంటే ఒక బాధ కొద్దీ ఒక్కసారి వీడియో పెట్టింది.
ఒక పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి కేటీఆర్ గారు మహిళల పక్షాన ప్రయాణికుల పక్షాన ఆలోచించి మాట్లాడేవారు కానీ మహిళలను కించపరచాలనే ఎలాంటి భావన కూడా వారికి ఉండదు. మరి పెట్టినట్టయితే మీరు ఫ్రీ బస్సు పెడితే పూర్తిగా గ్రామాలలోకి సరిపడే అన్ని బస్సులు వేయాలి. మారుమూల ప్రాంతాలలోకి కొన్ని సందర్భాల్లో బస్సులు వెళ్ళకపోతే ఆటోల ద్వారా వారి ప్రయాణాన్ని గమ్యం చేరుకునే వరకు ప్రయాణాన్ని కొనసాగించేవారు. మరి ఈనాడు బస్సులు సరిపడా వేయరు. అదేవిధంగా ఆటోలు వెళ్ళకుండా మీరే అడ్డుకుంటారు. కాబట్టి ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లను ఉద్దేశించి కానీ అదేవిధంగా ఈ నిజంగా కూడా పిచ్చేకి ఎవరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీరే మననం చేసుకోవాలి. మీ విఘ్నతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు నేను నిన్న అటు తిప్పలపేట వెళ్తున్నప్పుడు శనివారం రోజు కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లలు అందరూ నిల్చున్నారు. ధర్మపురి బస్సు వస్తున్నది. ఇంకో బస్సు అయిపోయింది ఆపమంటే ఆపలేదు డ్రైవర్. ఇంకో బస్సు వచ్చింది ఆపలేదు. 2 బస్సులు మిస్ అయినాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే మరి ఆ బస్సులు ఆపకపోవడం, అదేవిధంగా ఇంటికాడ ఉన్న తల్లిదండ్రులు మరి ఆడపిల్లల కోసం ఏ విధంగా ఎదురు చూస్తారు, వాళ్ళకు భద్రత కరువైందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. సరైన సమయానికి బస్సులను నడపాలి. మరి బస్సులను నడపడమే కాకుండా మరి ఫ్రీ అని చెప్పేసి వాళ్ళకు ఆపకుండా వెళ్ళిపోతున్నారు ఈనాడు బస్సును నడిపే ఈ ప్రభుత్వం. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మహిళను భద్రంగా ఇంటికి సాగనంపే వరకు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మాట్లాడారు తప్ప ఏదేమైనా కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందటి నుంచి ఉద్యమ కాలం నుండి కూడా ప్రజల బాగోగుల కోసం ప్రజల సంక్షేమం కోసమే గౌరవ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ ఇక్కడ మా శాసనసభ్యులు సంజయ్ గారు కానీ మేమందరం కూడా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజల సంక్షేమం కోసమే మాట్లాడుతుంది తప్ప వేరే విధంగా కాదు. నిజంగా మహిళలను అవమానించింది ఎవరంటే మీ కాంగ్రెస్ నాయకులే. గతంలో బతుకమ్మ పండుగ అప్పుడు ఏమన్నారు, గౌరమ్మకు బదులు లిక్కర్ పెట్టి ఆడతారేమో అని చెప్పేసి ఆ గౌరమ్మ తల్లిని మరి అందరూ కూడా మహిళలు ఎంతో పవిత్రంగా కొలిసే ఆ గౌరమ్మను అవమానించి మహిళలను అవమానించిన స్థాయి మీదే అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు మహిళల గురించి మాట్లాడేది, మహిళల ప్రాధాన్యం గురించి మాట్లాడేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ మహాలక్ష్మి అనే పథకం పెట్టిరు. దాంట్లో ఫ్రీ బస్సు పెట్టడమే కాదు, దాంట్లో 2500 ఉండే గ్యాస్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. మహాలక్ష్మి అనే పథకం సోనియమ్మ గారి జన్మదిన సందర్భంగా మేము ఇచ్చినాం. మంచి పథకం, మంచిగా మీరు సంబరపడు కాదు, ఆ బస్సులో ఎక్కిన ప్రయాణికులు మరి సంతోషంగా ఉన్నారా లేదా అది చూడండి. మేము ఏదైనా కూడా అన్ని వర్గాల ప్రజలు